10 అన్నాడు. ఇది కూడా రాంగ్ ఇచ్చిన దానికి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 51 క్వశ్చన్. ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 7, 2, 0, 6. బిలో ఎలిమెంట్స్ ఇచ్చిండు, బి అనే సెట్ ఇచ్చిండు. దీన్ని నంబర్ ఆఫ్ బి అన్నాడు. దీన్ని ఏమని చదువుతాము? నంబర్ ఆఫ్ బి. దీన్నే కార్డినాలిటీ ఆఫ్ బి అంటాం. కార్డినల్ నంబర్ ఆఫ్ బి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ సంఖ్య. సో ఎంత ఉంటుంది? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. సో దీన్నే ఇది మర్చిపోదు, కార్డినాలిటీ ఆఫ్ బి అంటాము. సో ఈ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆఫ్ పై అంటే ఎన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎంటీ సెట్. నంబర్ ఆఫ్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్లో ఏముంటాయినా? ఎంటీ సెట్ అంటే ఏముండకపోతేనే సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. మరి దీనిలో ఉన్న ఎలిమెంట్స్ను ఏమని చూపెడతాము? 1, 2, 0, 0 అంటాం. నంబర్ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇక్కడ ఏమన్నాడు? రోస్టర్ ఫార్మ్ రాయబంటుండు. రోస్టర్ ఫార్మ్ రాయమంటుండు. వాట్ ఈస్ ద రోస్టర్ ఫార్మ్? వాట్ ఈస్ ద రోస్టర్ ఫార్మ్ అంటే రోస్టర్ ఫార్మ్ అంటే డైరెక్ట్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని రోస్టర్ ఫార్మ్ అంటాం. రోస్టర్ ఫార్మ్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎలిమెంట్స్ ఈ విధంగా కనబడే వాటిని రోస్టర్ ఫార్మ్ అంటాం. ఇందాక రూలర్ ఫార్మ్ నేర్చుకున్నాము. సెట్ ఆఫ్ ఇక్కడ ఏమన్నాడు? మల్టిపుల్స్ ఆఫ్ 5 లై బిట్వీన్ 25 అండ్ 50. 25 అండ్ 50 అన్నాడు. ఇక్కడ 25కి 50కి మధ్యలో అంటే ఎక్కడి నుంచో ఫస్ట్ నుండి కాదు, 25కి 50కి మధ్యలో. 25కి 50కి మధ్యలో అంటే 25 తీసుకోవద్దు, 50 తీసుకోవద్దు. వీటి మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్. 25 ఆఫ్టర్ ఏమొస్తుంది? 30, 35, 40, 45 అంతే కదా. 30, 35, 40, 45. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది ఎందుకు కాలేదు చెప్తారా? ఈ 25 తీసుకున్నాడు కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఏమన్నాడు? బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే వాటి మధ్యలో ఉండేటివే తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ b is equal to x such that x plus 3 is equal to 6. x such that x plus 3 is equal to 6. సో x అనేది ఏం నెంబర్ అయి ఉంటుంది అని అడుగుతుంది. x దగ్గర ఎంత ఉండాలి? సో b అనే నెంబర్ bలో ఏముండాలి? 3 ఉంటుందా? bలో 3 పెడితేనే సాటిస్ఫై అవుతుంది కదా. 3 + 3 is equal to 6. 6 పెడితే 6 + 3 9 అవుతుంది. 5 పెడితే 5 + 3 8. 2 + 3 5 అవుతుంది. కాబట్టి మనకు కరెక్ట్ సూటేబుల్ ఏం పెట్టాలి? x దగ్గర 3 అనేది పెడితే కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇఫ్ a ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అడుగుతుంది ఇక్కడ మనల్ని. b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. సో ఏమవుతుంది మరి? ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కలిపితే కామన్గా వచ్చేది ఏమవుతుంది మరి? ఏ సెట్ వస్తుందా? బి సెట్ వస్తుందా? ఐసోసెలస్ ట్రయాంగిల్సే వస్తాయి. అన్నీ కూడా మనకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఆల్ ఐసోసెలస్లో మనకి రెండు ఈక్వలేటరల్ రో 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఐసోసెలస్లో 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకేనా. ఇది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ ఐసోసెలసే వస్తుంది. ఐసోసెలస్ అంటే ఏంటిది? ఏ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్, గమనించండి ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చిండు. ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 1/2, 1/2, తర్వాత 2/5, 3/10. ఇవి డైరెక్ట్గా లేవు, కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయండి. 4/10, 5/26 ఈజ్ 1, 2, 3, 4 ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ క్లూ ఇచ్చిండు. x + 1 వస్తే వస్తుందా? x². x/x² + 1 చూద్దాము. సో ఇక్కడ అన్నీ న్యాచురల్ నెంబరే తీసుకోమంటుండు. న్యాచురల్ నెంబర్ అంటే 1 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. 1/1² అంటే 1 + 1, 1/2, 1/2 ఇది వచ్చింది.
కానీ ఇలా ఇది వస్తుంది, ఇది వచ్చింది, కానీ ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అనేది చూజ్ చేసుకుందాం. ఇక్కడ ఏముంది, 5 లాస్ట్ నెంబర్ 5/26 ఉంది. 5/26 అంటే 2, ఇది 1 తీసుకుంటే 2 తీసుకుంటే వస్తుంది. 3 3 జా 9 + 1 10, 4 4 జా 5 5 జా అంటే 5 వరకు 5 కూడా తీసుకున్నాడు. ఇక్కడ 5 తీసుకుంటే 5/5² + 1 దట్ ఈక్వల్స్ టు 5/25 + 1 అంటే 5/26. అంటే ఇక్కడ 5 వరకు తీసుకున్నాడు అంటే <= 5. ఇది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ <5 అంటే 4 వరకే ఇక్కడ వరకు ఉంటే <4 అవుతుండే, కానీ ఇక్కడ <5 అవుతుండే. ఇక్కడ వరకు తీసుకున్నాడు కాబట్టి 5 దాకా తీసుకున్నట్టే, <5 కండిషన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ఐడెంటిటీ సెట్ అండర్ యూనియన్ ఆఫ్ సెట్ ఈజ్. సో ఐడెంటిటీ సెట్ ఏంటిది అని అడుగుతున్నాం. సో ఎంటీ సెట్, ఎందుకంటే దాంతో మనము ఐడెంటిటీ ద సెట్ అండర్ యూనియన్లో మనకి ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్నా ఏనే వస్తుంది కదా. ఐడెంటిటీ ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది. మనము ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ అడిషన్, ఐడెంటిటీ అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా అందులో నంబర్ సెట్స్లో. సో ఇక్కడ సెట్స్లో ఐడెంటిటీ సెట్ ఏమవుతుందంటే ఎంటీ సెట్. ఓకేనా, అండర్ యూనియన్, ఇక్కడ యూనియన్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి K is the set of all factors. K is the set of all factors of 20. అంటే ఏంటి, 20 ఫ్యాక్టర్స్ చెప్పండి. మీకు 20 ఫ్యాక్టర్స్ రాయడానికి ఇంకొక మెథడ్ కూడా ట్రీ మెథడ్ లాగా చెప్తా. 120 జా 20, 120 జా 20, తర్వాత 2 టేబుల్ 2 తోటి అవుతాయి కదా, 2 10 జా 20, తర్వాత 3 తోటి డివిజిబుల్ కాదు, 4 5 జా 20, 5 తోటి మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి రాయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, 1, 2, 4, 5, 10, 20. సో ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ కనుక మీకు ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ మీకు మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ ద లీస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అంటే 1 చిన్నది. బిగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అంటే ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్స్ రూల్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్వశ్చన్ 59 క్వశ్చన్. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ఆర్ ఓవెల్ ఎక్సెప్ట్ ఓ. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా చదవండి. ఓవెల్స్ అనగానే ఫాస్ట్గా మనం ఏం చేస్తాము, AEIOకు వెళ్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఎక్సెప్ట్ ఓ తప్ప అని అన్నాడు. కాబట్టి AEIU ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఎక్సెప్ట్ ఓ అన్నాడు కదా, ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు. నెక్స్ట్ వచ్చేసి 60th క్వశ్చన్. A ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8. సో దెన్ ఇక్కడ ఏది షూటేబుల్ అవుతుందో చెప్పండి. ఓకేనా, ఏదవుతుంది, 2 సబ్సెట్ ఏ అవుతుందా. 2 అనేది సబ్సెట్ కాదు. సబ్సెట్ అని చూపెట్టాలంటే దానికి సబ్సెట్ సింబల్ చూపెట్టాలి. కాబట్టి అది ఇవ్వలే కాబట్టి మనకు ఇట్లా పెడితే కరెక్ట్ అవుతుంది. ఇట్లా పెడితే 2 అనేది సబ్సెట్, అది రాంగ్ ఆప్షన్ కాబట్టి మనం ఏం నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, సెకండ్ది. 2 బిలాంగ్స్ టు ఏ. 2 అనేది ఉంది కదా, ఉంటే మనం ఏం చేస్తాం, బిలాంగ్స్ టు ఏ. 2 అనేది ఏలో ఉంది కాబట్టి 2 బిలాంగ్స్ టు ఏ ఇస్